హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ రాహుల్, ప్యాషన్ ఫిజియో. సో రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో నెక్స్ట్ మంత్ 2nd వరకు మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ ఇంకా కంప్లీట్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అండ్ చాలామంది ఏజ్ క్రైటీరియా అడుగుతున్నారు. సో ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఈ డిసెంబర్ 25th, ఈ డిసెంబర్ కంప్లీట్ అయ్యే లోపు మీకు 18 years అనేది కంప్లీట్ అవ్వాలి అని అండి. సో చాలామంది అడుగుతున్నారు 2008 బోర్న్ ఎలిజిబుల్ అవుతుందా లేదా అని చెప్పి. సో అలాంటి బోర్డర్ ఇయర్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఒకసారి రీచెక్ చేసుకోండి. ఈ మంత్ ఈ ఇయర్ డిసెంబర్ 31st కల్లా మీకు 18 years అనేవి రావాలి. సో అలా క్యాలిక్యులేట్ చూసుకొని ఒకసారి పెట్టుకోండి. అండ్ మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోని మీకు యూనివర్సిటీ ఒక ర్యాంక్ ఇస్తుంది. దాని తర్వాత ఒక పర్సంటేజ్ అనేది కేటగరైజ్ చేస్తుంది అన్నమాట. అప్పటి వరకు మీరు నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పి దయచేసి నన్ను అయితే అడగొద్దు. సో మీకు యూనివర్సిటీ ర్యాంక్ని బట్టి మా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా అప్పుడు ఫిగర్ అవుట్ చేయగలం, కానీ ఇప్పుడే ముందు మనం చేయలేమండి. అండ్ అఫ్ కోర్స్ ఎస్టీ, ఎస్సీ, బీసీఏ, బీసీడీ ఇలా రిజర్వేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో యూ నీడ్ నాట్ టు వరీ ఫర్ దాట్. మీరు ఇప్పుడైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత ఇంకా ఫర్దర్ గా స్టడీస్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా వీడియోస్ చేస్తాను. మీరు ఇంకా స్కూల్కే ఎంటర్ కాలేదు, అప్పుడే ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి, ఎలా చదవాలి ఏంటి అని చెప్పి చాలా మంది చాలా ఆత్రంగా నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏమైనా చదవాలా, ముందే చదవాలా చెప్పండి, చదివేసుకుంటామని చెప్పి. మీరు ముందే కంగారు పడొద్దండి. వచ్చిన తర్వాత ఇంకా మీరు చదవద్దు అనుకున్నా సరే చదవాల్సిందే, అంత ఇదిగా ఉంటుంది. అందుకని మీరు అడ్మిషన్స్ అయ్యేంత వరకు కొంచెం చిల్గా ఉండండి. అండ్ అడ్మిషన్ ప్రాసెస్ అన్ని జాగ్రత్తగా జరిగేలాగా మీరు చూసుకోండి. అదే మీ పని ఇప్పుడు. సో నెక్స్ట్ మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు ఆగాలి. ఈ డేట్స్ క్లోజ్ అయ్యేంత వరకు. ఇంకా ఏమైనా ఎడిట్ చేసుకోవాలి, ఇంకేమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోలేదు అన్న వాళ్ళు వెళ్ళి అప్లోడ్ చేసుకోండి. క్లియర్ గా నేనైతే అన్ని వీడియోస్ చేస్తున్నా, ఎందుకంటే అన్ని కామెంట్స్ చదివి నేను వీడియోస్ చేస్తున్నా. ఒక్కొక్కరికి నేనైతే రిప్లై ఇవ్వలేకపోతున్నా. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం ఫిజియోథెరపీ కాలేజ్ ని ఎలా చూస్ చేసుకోవాలి, లైక్ ఆ ఫిజియోథెరపీ కాలేజ్ కి ఏం ఉండాలి మనం ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి, అండ్ టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవి ఆంధ్రాలోని, అండ్ మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజెస్ ఏంటి, అండ్ ఆ కాలేజ్లో జాయిన్ అయితే మనకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ వీడియో ఇన్ డీటెయిల్ గా వీడియో చేస్తాను. బట్ మీరు అందులో చేయాల్సింది నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలోని అండ్ ఫాలో అవ్వడం, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అండ్ చాలా మంది ఇన్స్టాలో పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. మీ మెసేజ్ చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇన్స్టాలో నన్ను ఫాలో అయితేనే నేను మీ మెసేజెస్ కి రిప్లై ఇస్తా, లేకపోతే అస్సలు రిప్లై అయినా, ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూడట్లేదు. సో మీరు నాకు ఫేవర్ చేయాల్సిందల్లా ఒకటి, నన్ను చూసి నన్ను సపోర్ట్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఫాలో చేయడమే. కొంచెం సెల్ఫిష్ ఉంటుంది, బట్ యా నా కోసం కూడా నేను చూసుకోవాలి అండ్ మీకోసం కూడా నేను చెప్తాను కాబట్టి మీరు నాకు అలా సపోర్ట్ చేయండి. అండ్ నాకు ఫాలోవర్స్ పెరగాలి అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ దిస్. ఇప్పటి వరకు నేను ఇలా కన్జస్ట్ గా మాట్లాడలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్లీ. ఇదొకటి చేయండి. అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, దానికోసం వెయిట్ చేయడమే. వీడియో ఎండ్ వరకు చాలా మంది చూడట్లేదు, అందుకని ఇన్ని డౌట్స్. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఏ డౌట్స్ ఉండవు. ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ వీడియో చేయాలంటే ఈ వీడియో కింద కనీసం 50 కామెంట్స్ ఉంటే గానీ నేనైతే వీడియో చేయను. నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కోసారి నెక్స్ట్ వీడియో అని కామెంట్ చేస్తేనే వీడియో చేస్తాను, లేకపోతే వీడియో చేయను. థ్యాంక్ యూ. ఈ వీడియోకి అయితే ఇంతే. సైనింగ్ అప్, యువర్ ప్యాషన్ ఫిజియో రాహుల్. బాయ్.